Hello guys, welcome to Kumari Vantillu and Vlogs. సో గైస్ ఈ రోజు మా తాతగారు చనిపోయిన రోజు కాబట్టి బ్లైండ్ పీపుల్ కి ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. దానికోసం ఫిష్ మార్కెట్ కి వెళ్దాం, వచ్చేసేయండి. ఫుడ్ డొనేషన్ చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు ఒక రోజు ముందే వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగామన్నమాట. పిల్లలు ఏమన్నారంటే, అక్క చికెన్ అనేది పెడతారు, అలాగే పప్పు అన్నం అవి కూడా పెడతారు అక్క. ఒక రోజు ఫిష్ తెచ్చారు ఒకళ్ళు, అది బాగా నచ్చింది అక్క, ఒకసారి తీసుకొని వస్తారా మీరు కూడా మాకు అది అని చెప్పి అడిగారు. పిల్లలు ఏమన్నారు అంటే, కొంతమంది ఫుడ్ డొనేషన్ చేస్తామని మా దగ్గరికి వచ్చే వాళ్ళ అక్క, మేము మొయ్య చేప కావాలని అడిగే వాళ్ళం అక్క, ఎందుకంటే మేము కళ్ళు లేని వాళ్ళం కదా, మొయ్య చేపలో అయితే ఒక ముళ్ళ కదా అక్క ఉంటుంది, కాబట్టి మేము ఈజీగా తినగలుగుతాం అక్క అని చెప్పి అన్నారు. వాళ్ళు తీసుకొస్తారని చెప్పి తీసుకొచ్చే వాళ్ళు కాదంట. వాళ్ళు చెప్పింది విన్నాక చాలా బాధ అనిపించింది. కాబట్టి వాళ్ళ సంతోషం మన సంతోషమే కదా. ఖర్చుతో కూడినప్పటికైనా గానీ వాళ్ళ కోరిక మేరకు మొయ్య చేప అయితే తీసుకెళ్లాం, వాళ్ళు చాలా సంతోషపడతారని చెప్పి. అక్కడున్న పిల్లలు మొత్తం 30 మంది కాబట్టి ఇక్కడ 9 కేజీలు అయితే చేప అయితే తీసుకున్నాము. పిల్లలకి సంబంధించిన ఫుడ్ అంతా కూడా మనం ఇంట్లోనే తయారు చేసాము. ఫుడ్ మనం ఎలా ప్రిపేర్ చేసామో అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. పిల్లలకి తీసుకెళ్ళడానికి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. అన్నం ఒకటి, అలాగే చేపల పులుసు, అంతేకాకుండా ఫ్రూట్ ఐటమ్ కూడా ఇస్తున్నాము. దాంతోపాటు 5 కేజీల పెరుగు కూడా ఇస్తున్నాము. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కోరిక నచ్చినట్లుగా మనం తీసుకెళ్తున్నాము ఫుడ్, వాళ్ళకి సంతృప్తిగా తింటారని చెప్పి. మా తాతగారు చనిపోయింది ఇప్పటి వరకు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలుగా మనం ప్రతిసారి ఎవరికొకరికి సహాయం చేస్తూనే ఉంటాం. అక్కడున్న పిల్లలు ప్రేయర్ చేశారు, అలాగే పాట కూడా పాడారు, అది చూసేయండి. రాబోయే రోజుల్లో ప్రభా ఆ కుటుంబం ఇంకా ప్రభా ఆయా పూరేగాలకు మీరు ఆత్మశాంతిని మీరు కలిగించేయండి. ఆయా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మోహన్సాన్ని పిల్లలందరినీ దీవించి గొప్ప ప్రయోజకులు అవడానికి మీరే కార్యం చేసి మీ నామానికి మేము తెచ్చుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి మనం వేడుకుంటున్నాం. చూసారా ఎంత చక్కగా ప్రేయర్ చేశారో, అలాగే ఎంత చక్కగా పాడారో. ఆ పిల్లలు పాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. ఈసారి ఈ పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేయడానికి అవకాశం వచ్చినందుకు మేమైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడున్న పిల్లలకైతే చాలా టాలెంట్ ఉందండి. అంతేకాకుండా ఇక్కడున్న పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఒక నిమిషం కరెంటు పోతేనే అయ్యో కరెంటు పోయింది మనకేం కనిపించట్లేదని చెప్పి అల్లాడిపోతుంటాం కదా. వీళ్ళు పుట్టేటప్పుడే కళ్ళు లేకుండా పుట్టారు, తల్లిదండ్రులు ప్రేమకి దూరం అయ్యారు, ఆప్యాయతకి దూరం అయ్యారు, ఎంతో వాళ్ళ హృదయం గాయపడి ఉంటుంది కదా. అలా ఒక నిమిషం తలుచుకోగానే నాకు చాలా బాధ అనిపించింది. మనకున్నంతలో సంతృప్తిగా వాళ్ళకైతే భోజనం అయితే పెడుతున్నాము. బర్త్డేస్ అయినా కానీ, లేకపోతే ఇంట్లో సెలబ్రేషన్స్ అయినా కానీ, లేకపోతే యానివర్సరీస్ అయినా కానీ, ఏ అకేషన్ వచ్చినా కానీ మనం బయట వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేస్తాము. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎలాంటి అకేషన్ అయినా కానీ బయట వాళ్ళకి ఫుడ్ అయితే డొనేట్ చేస్తామండి. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. మనం ఏవైతే ఫుడ్ డొనేషన్ చేసామో, ఫుడ్ డొనేషన్ చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మీకు నచ్చినట్లయితే ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు ఆకూడదు, ఇంకా ఎంతో మంది మనం సహాయం చేయాలి రాబోయే రోజుల్లో. కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి ఖచ్చితంగా. మీ సపోర్ట్ మాకుంటే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేయగలుగుతాము. ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీకేం అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫుడ్ ఒకటే కాదండి, మరెన్నో విషయాల్లో కూడా మనం సాయం చేద్దాము. ఎటువంటి వారికి సాయం చేయాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ అందరి తరపున మేము వెళ్ళి సాయం చేస్తాము. మేము వెళ్ళి సాయం చేసింది కూడా వీడియో రూపంలో ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. అమ్మ చేసిన చేపల పులుసు బాగా నచ్చిందంట, వాళ్ళు కడుపు నిండా తిన్నారు.
వాళ్ళు భోజనం చేసేటప్పుడు అయితే అసలు మాటలు కూడా రావట్లేదు, ఎంత హ్యాపీగా అనిపించింది నాకైతే. చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఉన్నంతసేపు చాలా మనశ్శాంతిగా అనిపించింది నాకైతే. ఇలాంటి సంతోషం నాకైతే ఎక్కడ దొరకదనిపించింది. అలాగే వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటారంట. కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారండి, తింటున్నారు. కొంతమంది అయితే కళ్ళు లేని వాళ్ళు కూడా, కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు, మెంట్లు ఎక్కలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కింద తింటున్నారు ఫుడ్. ఇక్కడున్న పిల్లలు కొంతమంది కళ్ళు అయితే కంప్లీట్గా అసలు కనిపించవు, కొంతమందికి అయితే లైట్గా కనిపిస్తాయి. వాళ్ళ యొక్క సపోర్ట్తో వెనక వాళ్ళు ఒక లైన్గా ఫామ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటారు. పిల్లలు కడుపు నిండా తిన్న తర్వాత ఫ్రూట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మనం తీసుకెళ్లిన ఫుడ్ వాళ్ళు కడుపు నిండా తిన్న తర్వాత కూడా ఇంకా ఫుడ్ మిగిలింది, అది వాళ్ళకే ఉంచేసామన్నమాట. వాళ్ళు తింటారు పొద్దునైనా గానీ అని చెప్పి. సాయంత్రం 5 గంటలకు వస్తున్నాను, 5:30 అయితే వచ్చేసరికి సింధు అన్న, కార్తీక్ అన్న, సింధు అన్న ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.